సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. వైసీపీ హయాంలో ప్రజల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయిందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత నల్ల చట్టాన్ని రద్దు చేశామన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీకూర్మం ఆలయాలను ఆయన సందర్శించుకున్నారు. ఆలయాల పునర్నిర్మాణానికి 772 కోట్లు వెచ్చించినట్టు మంత్రి ఆనంద్ తెలిపారు. మేము ఆనాడే ముందు పెట్టాం. ప్రతి ఇంటి తలుపు తట్టి ప్రతి ఓటర్ని కలిసి సూపర్ 6 అనే ఫార్ములాని అమలు చేస్తుంది మా ప్రభుత్వం అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాం. వాళ్ళు విశ్వసించారు, నమ్మారు. దాదాపు 94% ఓట్లతో భారతదేశ చరిత్రలోనే ఇది ఒక గొప్ప ఎన్నిక. రైతుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయింది. గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాస్ పుస్తకాలన్నీ రద్దయినాయి. రాజముద్రతో ఉన్నటువంటి రెవెన్యూ పాస్ పుస్తకం ఆనాటి ముఖ్యమంత్రి ఫోటోతో బయటికి వెలుపడ్డాయి. మేము అధికారంలోకి వచ్చినటువంటి తొలి కేబినెట్ సమావేశంలో ఆ నల్ల చట్టం ఏదైతే ఉందో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి పెట్టారో దాన్ని రద్దు చేస్తామని చెప్పాం. తొలి కేబినెట్ సమావేశంలోనే మేము అధికారంలోకి రాగానే ఆ నల్ల చట్టాన్ని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి ఇవాళ కొత్త పాస్ పుస్తకాలు రాజముద్రతోటి పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ఇవాళ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉందని చెప్పి తెలియజేస్తుంది.